నేను ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు అంటారా కాదంటారా? 2 నిమిషాల్లో నిరూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆనాడు అబ్రహామును దేవుడు పిలిచాడో, అబ్రహాము ఉన్నాడో, అబ్రహాముకు ఒక కుమారుడు పుట్టాడో. ఎవరా కుమారుడు? ఇస్సాకో. వాగ్దాన పుత్రుడు పుట్టాడో. ఇస్సాకు ద్వారా మరొక కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు పేరు యాకోబో. యాకోబు మోసగాడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు మోసగాడైన యాకోబును దర్శించి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. నీ తండ్రికి నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను. యాకోబు అనే పేరు తీసేసి ఇశ్రాయేలు అనే పేరును దేవుడిచ్చాడు.